హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు మెథడాలజీకి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. 5th లెసన్. ఓకే, ఆల్రెడీ 4 లెసన్స్ కంప్లీట్ చేస్తున్నాం. 4 చాప్టర్స్ చూడని వారుంటే చూడండి. బిట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం ఒకే వీడియోలో చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఒకసారి. 5th లెసన్ బోధన అభ్యసన ఉపకరణాలు. దీన్నే మనం టీఎల్ఎమ్స్ అని కూడా అంటాం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాప్లో మీకు సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ వైజ్ ఉంటాయి మీకు ఇక్కడ, క్లాస్ వైజ్, లెసన్ వైజ్. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయండి. ఇది మీకు 499 రూపీస్కి అందివ్వడం జరుగుతుంది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే 400 రూపీస్తోనే వీడియో క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పిఐఈ, సైకాలజీ, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ వినుకోవచ్చు. నెక్స్ట్ 199 రూపీస్కే మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. 3rd నుంచి 8th వరకు న్యూ, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. యూట్యూబ్లో తెలుగు సంబంధించి క్విక్ రివిజన్స్ ఉన్నాయి, సైకాలజీ సంబంధించి ఉన్నాయి. ఈ విధంగా తెలుగు మెథడ్స్ కానీ, తెలుగు మెథడ్స్ సంబంధించి బిట్స్ కూడా మీకు ఇక్కడ పెట్టున్నాము. తెలుగు మెథడాలజీకి సంబంధించి చూడండి. ఓకే, ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో. అదేవిధంగా యాప్లో 1 రూపీతో సైకాలజీ అనేది మీకు ఇక్కడ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, 6 months వ్యాలిడిటీ, 1000+ బిట్స్ అనేవి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. 100 టెస్ట్లు ఉంటాయి. ఓకే, 100 టెస్ట్లు ఉంటాయి. 1000 బిట్స్ అనేవి మీకు లాస్ట్కి ప్రాక్టీస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456కి కాల్ చేయండి. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ ఇక్కడ ఇవి కూడా యూనిట్ వైజ్ ఉంటాయి. మిగతా మీరు చూసినట్టయితే క్లాస్ వైజ్ ఉంటాయి. దాంట్లోనూ మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. టీఎల్ఎం అండి. పూర్వకాలంలో విద్యాబోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ఉపకరించేటువంటివి ఉపకరణాలు ఏవి అంటే బ్లాక్ బోర్డు, చాక్ పీసు ప్లస్ డస్టర్ అంటాం కదా, పూర్వంలో అయితే తడుపు గుడ్డ అంటాము. దీన్ని మనకు వాళ్ళు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నల్ల బల్ల అంటే బ్లాక్ బోర్డు, చాక్ పీసు, డస్టర్ లాగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా టీఎల్ఎం అనే చెప్పొచ్చండి, నల్లబల్లని కూడా. డీపెప్ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. అబ్రివేషన్ ఇంపార్టెంట్. ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎన్సిపిసిఆర్ అండి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఓకే, ఆ లక్ష్య సాధనకు సాధనాలే ఈ టీఎల్ఎమ్స్, బోధనోపకరణాలు అని చెప్పింది ఎవరు? కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి. ఉపాధ్యాయుడు పాఠ్యభాగాన్ని బాగా చెప్పడానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్యాలు సాధించడానికి మనకు బాగా యూజ్ అయ్యేది ఏది అంటే టీఎల్ఎం యూజ్ చేసే పిల్లలకు బోధన చెప్పినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది అని ఇక్కడ. ఓకే, చెప్పింది ఎవరు? ఈ డెఫినేషన్ కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి. మాజీ కేంద్ర మంత్రి హుమాయూన్ కబీర్ ఏం చెప్పారంటే ఉపకరణం విషయ చిత్రీకరణకు, సరైన వాక్యానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది. టీఎల్ఎం కనుక యూజ్ చేసి చెప్పామంటే చార్ట్లు, మ్యాప్స్, మోడల్స్, ఓకే, వివిధ ప్రయోగాల ద్వారా చేసి చెప్పామంటే కనుక నీకు పిల్లవాళ్ళలో బాగా అర్థమవుతుంది, తేలిగ్గా అర్థమవుతుంది. ఓకే, నేర్చుకున్నటువంటి విషయం కూడా చాలా కాలం శాశ్వతంగా నిలిచిపోవడం అనేది జరుగుతుంది మైండ్లో అని చెప్పింది ఎవరు? మాజీ కేంద్ర మంత్రి హుమాయూన్ కబీర్. అభ్యసనం ఆకర్షణీయంగా ఉండాలంటే తప్పనిసరిగా ఉపయోగించాల్సింది ఏది కింది వాణిలో అని అడుగుతారు. సో టీఎల్ఎం ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఉపయోగించాల్సింది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, బోధనా అభ్యసన సామాగ్రి ఉపయోగించాలి. బోధనోపకరణాన్ని పాఠ్యబోధనకు ముందు కానీ బోధనాంతరం కానీ ఉపయోగించకూడదు. పాఠ్యబోధన సమయంలో సమయానుకూలంగా ఉపయోగించాలి. మోస్ట్ ఇంపార్టెంట్. కింది వాటిలో దీనికి సంబంధించి సరి కానిది ఏదంటారు? ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చింది, మన టెట్లో కూడా రిపీట్ అయింది. బోధనా ఉపకరణాన్ని పాఠ్య బోధనకు ముందు కానీ పాఠ్యబోధనం అయిపోయిన తర్వాత కానీ యూజ్ చేయకూడదు. పాఠ్యం చెప్తూ ఉన్నప్పుడు సమయానుసారంగా యూజ్ చేయాలి. ఓకే, పాఠ్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా వాడుకోవాలి అని దాని గురించి టాపిక్ వచ్చిందంటే అప్పుడు ఈ టీఎల్ఎం ఏదో దీని గురించి నేను చెప్పింది అని చెప్పి దాన్ని పరిచయం చేయడం అనేది జరగాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే మనకు బిట్ అనేది రావడం జరిగింది ప్రీవియస్ సెట్లోను. ఆల్మోస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో వీటికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి. శ్రవణ బోధనోపకరణాలకు ఉదాహరణగా చూసినట్టయితే అంటే ఓన్లీ శ్రవణ బోధనోపకరణం అండి, ఓన్లీ ఆడియో మాత్రమే మనం వినగలిగాము. రేడియో, టేప్ రికార్డరు, CD, DVD ప్లేయరు, సెల్ ఫోన్స్, సంగీత వాయిద్యాలు, ఇలాంటివన్నీ మనకు
పాతకాలం సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, బటన్స్ ఫోన్స్, దాంట్లో ఏం వీడియోస్ ఏం రావు, ఓన్లీ ఆడియో వరకు. సో అలాగా ఈ సెల్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టేప్ రికార్డర్ తమ పఠనాన్ని రికార్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వినడానికి యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, విద్యార్థి ఏమైనా ఉచ్చారణ దోషాలు ఉంటే కనుక వాటిని సరి చేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది. సీడీ అంటే ఏంటంటే కాంపాక్ట్ డిస్క్ అండి. డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి. ఓకే, మనకి అబ్రివేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వీటిని మనము శ్రవణ దృశ్య ఉపకరణాలుగా కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే దృశ్య ఉపకరణాలు. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు అధికంగా వినియోగిస్తున్నటువంటి ఉపకరణాలు ఏంటివంటే దృశ్య ఉపకరణాలు. ఓన్లీ దృశ్యానికి సంబంధించినవి, ఓన్లీ కళతో మాత్రమే చూడగలము. ఎలాంటి శ్రవణము అంటే ఆడియో అనేది దాని నుంచి రాదు. చార్ట్లు అంట, ఓకే, చార్ట్లు, ఇంకా మనకి ఏమన్నా అట్టలు ఉంటాయి కదా, మెరుపట్టలంట, ఫ్లాష్ కార్డ్స్, ఇలాంటివన్నీ, వార్తాపత్రికలు, ఓకే, పాఠ్యపుస్తకాలు, టెక్స్ట్ బుక్ కూడా మనకు దృశ్య బోధనోపకరణం కిందకి వస్తుంది. కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు, ఇవన్నీ మనకు దృశ్య బోధనోపకరణాలు. మనకు బిట్లు కూడా రావడం జరిగింది. క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణానికి సంబంధించింది ఏది, సంబంధించి సరికానిది ఏది అని అడుగుతారు. సో ఈ విధంగా చూసుకోవాలి. దృశ్య చూసుకున్నాం, శ్రవణ చూసుకున్నాం. దృశ్య శ్రవణ కూడా ఉన్నాయి, రెండు ఉంటాయి. సో అవేంటివి, టీవీ, ఇప్పుడు ఉండేటువంటి టచ్ మొబైల్ ఫోన్స్, టచ్ మొబైల్ ఫోన్స్లో మనం వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు. సో ఆడియోకి యూజ్ అవుతుంది, వీడియోకి యూజ్ అవుతుంది. టీవీస్, మొబైల్స్, ఇలాంటివన్నీ. నిర్బంధ ఉచిత విద్యా హక్కు బిల్లు పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటే జనవరి 2009లో ఆమోదించడం అనేది జరిగింది. అంటే RTE 2009 అండి. చూసుకుంటే మనకి మంత్ కూడా ఇవ్వడం జరిగింది, జనవరి 2009. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ దాని ప్రయోజనాలను నొక్కి వక్కానిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని చెప్పింది ఎవరు, వెబ్స్టర్ అండి. వెబ్స్టర్, ఓకే, వెబ్స్టర్. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ, ఒక వస్తువు లేదా ఉత్పత్తి గురించి ముఖ్య లక్షణాలు కావాలంటే నువ్వేం చేస్తావు, వెబ్సైట్లో వెతుకుతావు కదా, గూగుల్లో తెలియనప్పుడు. అలా గుర్తుపెట్టుకోండి, వెబ్ ముఖ్య లక్షణాలు ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే పోయి వెబ్సైట్లో వెతుకుతామని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక వస్తువును ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలు వివరిస్తూ దాని ప్రయోజనాలు నొక్కి వక్కానిస్తూ బహిరంగంగా చూపినట్లయితే అదే ప్రదర్శన అని చెప్పింది ఎవరు, వెబ్స్టర్. ఓకే, దృశ్య ఉపకరణాలను ఎలా వర్గీకరించవచ్చు అంటే 2D 3D అండి. ఓకే, సాంకేతిక ఉపకరణాలుగా విభజించవచ్చు. 2D ద్విపార్శ్వ, 3D త్రిపార్శ్వ సాంకేతిక ఉపకరణాలు. 2D అంటే ఓన్లీ లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటాయి, పొడవు వెడల్పు మాత్రమే ఉంటాయి. 3D అంటే లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ మోడల్స్ అండి. మోడల్స్ ఏమైతే ఉన్నాయో నమూనాలు, గ్లోబ్ ఉంది, గ్లోబ్కి ఏముంది, హైట్ ఉంది, హైట్ ఉంది, బ్రెత్ ఉంది, ఎత్తు కూడా ఉంది. మనకు 3D అని చెప్తాం. 2D కిందకి చూసుకుంటే ఓన్లీ లెంత్ బ్రెత్ అంటే ఏమైనా చార్ట్లంట, ఇలాంటివన్నీ చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, పొడవు వెడల్పు మాత్రమే ఉండేది పాఠ్య ఉపకరణాలని. వీటన్నిటికీ ఎగ్జాంపుల్ ఏంటి, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపట్టలు, స్థూలాకృతి చిత్రాలు, దారాపటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, చిత్రాలకు సంబంధించి అంతా మనకి ఇది చెప్పుకోవచ్చు. చార్ట్స్ కూడా మనకి ఇక్కడ 2D కిందకే వస్తుంది. 1000 మాటలు చేయలేని పని ఒక బొమ్మ చేస్తుంది అని చెప్పింది. ఇది మనకు ఒక నానుడిగా చెప్పచ్చు. 1000 మాటలు చేయలేనిది ఒక బొమ్మ చేస్తుందంట. అంటే మాటలు ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు, కానీ ఒక బొమ్మను చూపించి చెప్పామంటే కనుక దాని నీతి నిజాయితీ అంతా మనకు అర్థం అవడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ ఎక్కువగా మోడల్స్ యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. తోలుబొమ్మలాట ద్వారా ఒక సన్నివేశాన్ని తెలపడము, ఇది కూడా ఒక బోధనోపకరణమే అనుకుంటుంది. తోలుబొమ్మలాట అనేది కూడా మనకు బోధన పరంగా యూజ్ చేసుకుంటే TLM అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము, త్రిపార్శ్వ ఉపకరణాలను పరిణామ ఉపకరణాలు అని కూడా అంటారండి. 3 డైమెన్షనల్, పొడవు వెడల్పు ఎత్తు అనే 3 వైపులా చూసే వీలు అనేది ఉంటుంది దీనికి. ఎగ్జాంపుల్స్, నమూనాలు అంటే మోడల్స్. ఇప్పుడు భూమికి నమూనా ఏంటి, గ్లోబు. సో ఈ విధంగా వస్తువులు, ఓకే, మాతృకలు, మాదిరి, కీలుబొమ్మలు, ఓకే, విద్యా పరికరాల పెట్టెలు, ఉబ్బికి పైకి నిలబడేటువంటి బొమ్మలు గల పుస్తకాలు వేటికి ఉదాహరణగా చెప్పచ్చు అంటే త్రిపార్శ్వ ఉపకరణానికి చెప్పచ్చు. మామూలు చిత్రాలు అలాంటివన్నీ 2D కిందకి వస్తుంది. పైకి మనం టచ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది అది ఉబ్బెత్తుగా ఉండడము ఇంత మనకు. ఓకే, అలాంటివన్నీ మనకు ఉబ్బి పైకి నిలబడేటువంటి బొమ్మల్ని మనం ఇవన్నీ 3D కిందకి చెప్పుకుంటాము. నెక్స్ట్ CCRT, సెంట్రల్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ అండి. CCRT అంటే ఏంటి, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. డెఫినేషన్, అబ్రివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సాంకేతిక దృశ్య పరికరాల కిందకి చూసుకున్నట్టయితే బల్లలు లేదా బోర్డులు, ప్రొజెక్టర్లు, ఇవన్నీ మనకు సాంకేతిక దృశ్య పరికరాల కిందకి రావడం అనేది జరుగుతుంది. ECCE, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ సెంటర్. బిఎడ్లో కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. డిఎడ్లో చూసుకుంటూ ఉంటారు, డిఎడ్ వాళ్ళు ఎక్కువగా ఎలిమెంటరీకి సంబంధించి కాబట్టి.
కాబట్టి. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్, దీనికి సంబంధించి సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. దృశ్య శ్రవణ ఉపకరణాలు దృశ్యాన్ని చూడడంతో పాటు దానికి సంబంధించిన ధ్వనుల్ని వినగలిగేటువంటి ఉపకరణాలుగా చెప్పచ్చు. దృశ్య అంటే చూడడంతో పాటు ఆడియో కూడా వస్తుంది మనకి, ఆడియో వీడియో. ఓకే, ఇది మనకి ఏమంటే చలనచిత్రాలు, టీవీలు, కంప్యూటర్స్, ఎల్సిడీస్, ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ సైట్ అండి, అబ్రివేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సైట్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. నేడు విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి విద్యా ఉపకరణం ఏది అని అడుగుతారు. కంప్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కాకుండా. నేడు విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి విద్యా ఉపకరణం ఏది అంటే కంప్యూటర్. ఎన్ఐహెచ్ఏ అంటే ఏమిటి? నేషనల్ ఇన్ఫర్మేషన్ హైవే అథారిటీ, జాతీయ సమాచార రాజవీధి అధికార సంస్థ, నేషనల్ ఇన్ఫర్మేషన్ హైవే అథారిటీ. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దృశ్య శ్రవణ యంత్రంగా ఏం చెప్పుకుంటాం? సెల్ ఫోన్ని చెప్పుకుంటామండి. టచ్ ఫోన్ ఉన్నది కదా ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నది, మనకు ఆడియో వీడియో రెండు చూపిస్తుంది. ఫోన్లలో మాటలు వినిపిస్తాయి, ప్లస్ వీడియోస్ కూడా ప్లే చేస్తాం కదా యూట్యూబ్ నుంచి, అంటే వీడియో కనిపిస్తుంది, ఆడియో కూడా వినిపిస్తుంది. సో అందుకే మనము దృశ్య శ్రవణ యంత్రం అని అంటాము. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నది ఎవరంటే హెచ్జి వెల్స్. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నది ఎవరంటే వెల్స్. వేల్ అండి, చేప వేలు చాలా పెద్దగా ఉంది, వచ్చి వినాశనం చేసేసిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. వేల్ అండి. ఓకే, తిమింగలం వినాశనం అనేది సృష్టించింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో భాషను బోధించడానికి ఆటలుగా మార్చుకున్న భాషా బోధనే ఏంటివంటే భాషా క్రీడలు. భాషను బోధించడానికి మనం ఈజీగా ఉండడానికి పిల్లలకి ఆటల రూపంలో నేర్పిస్తామండి. నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు పద క్రీడలు అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక పదం ఉంది. ఓకే, కమల లాతో మళ్ళా మొదలయ్యేటువంటిది ఒకటి రాయండి అంటాము పదము. అలాగా చివరి దాంతో వచ్చేటువంటి చివరి వచ్చే దాంతో స్టార్టింగ్ అయ్యేటువంటి దాంతో రాయమంటూ ఉంటాం. ఇది ఒక భాషా క్రీడగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, కొత్త పదాలు అనేటివి వాళ్ళకి తెలియడం అనేది జరుగుతుంది. సో భాషను బోధించడానికి ఆటలుగా మార్చుకున్న భాషా బోధనని మనం ఏమంటామంటే భాషా క్రీడలు అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్టయితే గిజుబాయి ప్రకారం బాలలు జ్ఞానం పొందే విధానాలు మూడు రకాలంట. తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తారు, స్థూలం నుంచి సూక్ష్మానికి. బాలల వయసును అనుసరించి మనసును బుద్ధిని అంచనా వేసుకోవడము. గిజుబాయి ప్రకారము బాలలు జ్ఞానం పొందే విధానాలు 3: తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడం, స్థూలం నుంచి సూక్ష్మానికి, బాలలు వయసును అనుసరించి మనసును బుద్ధిని అంచనా వేసుకోవడము. ఇక్కడ మనం చూసినట్టయితే కానిది ఏది అని అడుగుతారో చూసుకోవాలి. భాషా క్రీడల్లో మనం ఏమేమి చెప్పుకుంటామంటే పద క్రీడలు, వాక్య క్రీడలు, కథాపూరణ క్రీడలు, కొంచెం మనకి కథల అల్లిక క్రీడలు, ఓకే, అంత్యాక్షరి క్రీడలు. కథల అల్లిక అంటే ఏంటంటే కథలు సగం చెప్పేసి మిగతాది నువ్వే చెప్పురా ఎండింగ్ అని చెప్తాం కదా, సో అలాంటివన్నీ మనం దీంట్లో ఆడిపించవచ్చు. కథాపూరణ క్రీడలు కొంచెం చూసినట్టయితే మనకు బొమ్మల రూపంలో ఇచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే బొమ్మ రూపంలో ఇచ్చేది ఇక్కడ మనకు సెంటెన్స్ రూపంలో రాయమని చెప్పడము, బొమ్మను ఇచ్చేసి. అంటే కుక్క అని అనుకోండి, కుక్క బొమ్మ ఇచ్చేస్తావు పదం ఇవ్వకుండా, అది వాడు ఇక్కడ పదంగా రాస్తాడు. సో ఇలాంటివి ప్లస్ ఆట, డామినో ఆటలు, బింగో ఆటలు, ఇతర సృజనాత్మక ఆటలన్నీ ఆడిపించవచ్చు. దీన్నే మనం భాషా క్రీడలు అంటాము. ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు అడగడము, దీన్నే మనం పద క్రీడలు అంటాం. ఒక పదం ఇచ్చేస్తావు, కా అనేది ఇచ్చేస్తావు, దీన్ని యూజ్ చేసుకొని ఒక 2-3 పదాలు యాడ్ చేసి కొత్త పదం రాయండి అని చెప్తాము. సో అక్షరాలతో ఆటలు ఆడిపించడము. పదం కూడా ఇవ్వచ్చండి మనం ఇక్కడ. వరి అని ఇచ్చేసి దీనికి కొన్ని జాయిన్ చేసేసి నువ్వు కొత్త పదం రాయరా అంటే జనవరి రాస్తాడు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ పద క్రీడలకు ఉదాహరణ చూసినట్టయితే గ్రహం రాసేసి దీనికి సంబంధించి ఏమైనా రాయరా అంటే ఆగ్రహం రాస్తాము, విగ్రహం రాస్తాము, నిగ్రహం రాస్తాము. సో ఈ విధంగా ఒక పదం ఇచ్చేసి దానికి 2 లేదా 3 అక్షరాలు కలిపేసి కొత్త పదం రాయమని చెప్పడము. ఇలాంటివన్నీ పద క్రీడలకు ఉదాహరణ. వాక్య క్రీడలు చూద్దాము. 2-3 వేరు పాఠ్యాంశంలోని వాక్యాలు తీసుకొని అట్టల మీద రాసి పదాలను విడివిడిగా కత్తిరించడం అనేది జరగాలి. కుప్పలుగా పోసేయాలి. ఆ వాక్యాలు ఒక ఆర్డర్లో వాళ్ళు పెట్టాలి. సో అదే మనకు వాక్య క్రీడ. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ లైన్గా ఉండాలని. సో ఆ విధంగా మనము వాక్య క్రీడలు అనేటివి చాలా యూస్ అవుతాయి. వాక్య క్రీడల వల్ల వాక్య నిర్మాణం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్, వర్బు,
సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు కొన్ని డ్రాయింగ్ షీట్లు తీసుకొని దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో కథ రాయాలంట. అయితే కథ మధ్యలో పదాలకు బదులు బొమ్మ చిత్రాలు పెట్టాలి. ఇప్పుడు కుక్క రాయకుండా కుక్క బొమ్మ ఇస్తావు, పిల్లి రాయకుండా పిల్లి బొమ్మ ఇస్తావు. అప్పుడు పిల్లల్ని కథ పూర్తి చేయమని అడిగితే అప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఆడ బొమ్మ కనిపిస్తుంది కాబట్టి కుక్క అని చదువుతాడు, కుక్క బొమ్మ ఉంది కాబట్టి అర్థమైపోతుంది. సో ఆ విధంగా అడగడాన్ని మనము కథాపూరణ క్రీడలు అని చెప్తాము. ఆ విధంగా నేర్పించామంటే. నెక్స్ట్ ఒక కథ చెప్పి అందులో ఉదాహరణలకు దిత్తాక్షరాలను గుర్తించమని అడగడము, తర్వాత కథ చెప్పమని అడగడము. ఈ పద్ధతి ఏమవుతుందంటే కథల అల్లిక క్రీడల్లోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక దాంట్లో ద్వితాక్షరాలు గుర్తించమనడము, ఒక కథ సగంలో ఆపేసి నీవేంటి ఏం చేస్తావు కథను పూర్తి చెయ్యి అని చెప్పడము, ఇలాంటివన్నీ. అంటే వాడు కొత్తగా కథను అల్లుతాడు కదా, సో అప్పుడు మనకు వాళ్ళు సృజనాత్మకత అనేది బయటపడుతుంది. ప్రతి పిల్లవాడు ఒకే ఎండింగ్ ఇవ్వడు కదా, ఎవరు ఆలోచనను బట్టి వాళ్ళు ఎండింగ్ అనేది ఇస్తారు. ఓకే, ఒక పదం చివర కానీ వాక్యం చివర కానీ వచ్చిన అక్షరంతో పదాన్ని కానీ వాక్యాన్ని కానీ తయారు చేయడమే అంత్యాక్షరి విధానం అంటాం. మనకు తెలిసిందే ఇది అంత్యాక్షరి. లాస్ట్లో వచ్చిన అక్షరంతో పాటలు పాడుతూ ఉంటాం. సో ఆ విధంగా ఆటలు కూడా ఆడియచ్చు పిల్లవాడితో. డామినో ఆట మోస్ట్ ఇంపార్టెంట్. డామినో ఆటలో మనకు 28 పాచికలు అనేవి ఉంటాయండి. ఒక్కో పాచిక మీద చుక్కల గుర్తులు అనేటివి ఉండడం జరుగుతుంది. కార్డులో మనకు 2 భాగాలు ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ కార్డు డామినో కార్డు అని అంటాము. ఈ కార్డుని ఇక్కడ చూసినట్టయితే మొదటి కార్డు ఒక 2 కార్డులు అనేది తీసుకుంటారండి. మొదటి కార్డులో ఏమవుతుందంటే మొదటి భాగం అనేది ఖాళీగా ఉంచి ఇక్కడ ఏదో ఒకటి రాస్తావు. సపోజ్ మంచి అనేది రాస్తారండి. చివరి కార్డు మరి రెండవ కార్డు తీసుకొని రెండవ భాగంలో ఏం చేస్తామంటే ఒక ఖాళీలో ఒకటి రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఖాళీగా పెడతాము, ఇక్కడ రాస్తాం ఈసారి. ఇప్పుడు దీన్ని 2 కార్డులను జతపరచమని చెప్తాము. వ్యతిరేక పదాలు జతపరచండి అని చెప్తాము. అప్పుడు ఏం చేస్తారు, ఇది చెడు మంచి, మంచికి చెడు కదా వ్యతిరేక పదము. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మనకు ఇలాగా అమర్చడం అనేది జరుగుతుంది. ఇలా మడత పెట్టేస్తారనమాట. ఇది పక్కకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇవి డామినో ఆటలు అని చెప్తాం. వ్యతిరేక పదాలు గుర్తించడానికి యూజ్ చేస్తాము. అలాగే సమానార్థక పదాలు గుర్తించడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట. బింగో ఆట. నెక్స్ట్ బింగో ఆట. ఇది ఒక చీట్ల ఆట. 1వ తరగతి పిల్లలకి మిక్కిలి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే 1వ తరగతి పిల్లలకైతే బాగుంటుంది, మరి హై స్టాండర్డ్ వాళ్ళకైతే వద్దు, ఆడిపించకూడదు అట్లాంటివి. చింత చెట్టు చిలకతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మంది. ఈ గేయం రాసింది ఎవరంటే గురుజాడ అప్పారావు గారు. నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అండి. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక విద్యా అభియాన్ 2010 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఆర్ఎంఎస్ఏ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. దీంతో మనకు అయిపోతుంది ఈ లెసన్ కూడా. మనకి మెయిన్ పాయింట్స్ అన్నీ ఇచ్చేసారు తెలుగు అకాడమీ బుక్. టెట్లోనూ మనకు చాలా వరకు రిపీట్ అయిందండి. బోధనా అభ్యసన పరికరాల్లో క్రింది వానిలో దృశ్య ప్లస్ శ్రవణ ఉపకరణం ఏది అని ఇచ్చారు. ఓకే, టీవీ, మొబైల్, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఇలా మనకు క్వశ్చన్స్ అనేటివి ఆల్మోస్ట్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఈ బిట్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను, చూడండి. ఎవరైనా చూడండి అంటే మొత్తం ఒకే వీడియోలో ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సిసిఈ ఎవాల్యూషన్, సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఆల్మోస్ట్ 3rd నుంచి 8th వరకు నేను యూట్యూబ్లో ఫ్రీగానే క్లాసెస్ చెప్పేసి ఉన్నాను. ఇప్పుడు తెలుగు మెథడ్స్ కంప్లీట్ అయిపోయింది. తెలుగు మెథడ్స్ సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్కి సంబంధించి బిట్స్ అనేవి కూడా ఇంగ్లీషు చేస్తున్నాము, తెలుగు కూడా చేస్తున్నామండి. చూడండి, ఇప్పటికైతే మనకు మెథడ్స్ కూడా ఒక యూనిట్ ఉంటే కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ దీంట్లోంచి రిపీట్ అవుతాయి. ఓకే, విద్యా దృక్పథాలు క్లాసెస్ కూడా చేసేస్తున్నాము. సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చేస్తున్నాం. చూడండి వాళ్ళు ఉంటే చూడండి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు టెస్ట్లు కూడా అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మీకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.